స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవార్డు అందుకోవాలి, బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో జానీ మాస్టర్ పిటిషన్. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. వాళ్ళ భరోసా ఏంది? వాళ్ళ కోసం ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఎట్టిలో ఉన్నది పర్మిషన్ ఇచ్చింది అటు కాంగ్రెస్ గవర్నమెంటే. కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి కాలంలో బతుకమ్మకుంట హక్కిపోయింది. అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎఫ్టీఎల్ భూములు కానీ బొబ్బర్చం భూములు కానీ పేదవాళ్లకు పట్టేదారులు అమ్ముకుంటే కట్టుకున్నారు. అదేవిధంగా బిల్డర్స్ కట్టిస్తే కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లులు ఉన్నాయి, మరి ట్యాక్స్ కట్టిండ్రు, మరి జిహెచ్ఎంసీలో వాళ్ళ ఒక పౌరులుగా బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేయడం సమంజసమైనటువంటి పద్ధతి కాదు. మరి వాళ్ళకు కూడా మీరు కూడా రిహాబిలిటేషన్ సంబంధించి వాళ్ళ ఆస్తుల యొక్క విలువ కట్టి ఇవ్వండి, బిల్డింగ్ స్ట్రక్చర్ వాల్యూ ఇవ్వండి, ల్యాండ్ వాల్యూ ఇవ్వండి, మరి బోర్ ఉంటే బోర్ స్ట్రక్చర్ ఇవ్వండి. అదే కాకుండా ప్యాకేజ్ ఇవ్వండి, రిహాబిలిటేషన్ చేయండి. అట్లెక్కడ చేయట్లేదే. రాత్రి దొంగల్లాగా పడి దోసుకుంటా ఉన్నారు. దానికోసం ఇక్కడ దోసుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు హనుమంతరావు గారు. ఇది పద్ధతి కాదు. నోటికి వచ్చినట్టు, నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. పేద ప్రజలు ఏమనుకుంటారు? ఈ భాష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి దాదాపుగా 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మీద మాట్లాడతాడా? అదేవిధంగా హరీష్ రావు గారి కోసం మాట్లాడతాడా? కేటీఆర్ గారి కోసం మాట్లాడతాడా? మాట్లాడే విధానం ఏంటది? మాట్లాడే పద్ధతి ఏంటి? దాని భాష మార్చుకోవాలి హనుమంతరావు గారు అని చెప్పి నేను స్టేజ్ ద్వారా మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇలా మల్లన్న సార్ అంటే మామూలు విషయం కాదు. దాదాపుగా అటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇన్ని జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం. మరి 1,50,000 కోట్లు పెట్టి మరి మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? గతంలో కేటీఆర్ గారు 16,000 కోట్లతోని మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం అని చెప్పి ఆ రోజు మాట్లాడితే కేసీఆర్ గారు ఉండి పేద ప్రజలు ఉన్నారు వద్దు ఊరుకోమని చెప్పేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని స్టాప్ చేసుకుంది. అదే వర్కుని ఇలా 1,50,000 కోట్లకు ఉండబోతుందంటే ఎన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుంది అక్కడ. అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాయకులు ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు, అధికారులు ఎక్కడక్కడ మీద పడి దోసుకుంటున్నారు. అవినీతి ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే మైనంపల్లి హనుమంతరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. చిత్తశుద్ధి ఉంటే మా గజ్వేల్లో 170 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు, మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దు చేసిర్రు. అదేవిధంగా మెదక్లో 1,200 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు, మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దు అయింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మెదక్లో 1,200 కోట్లు తీసుకురండి, అదేవిధంగా గజ్వేల్లో 170 కోట్లు తీసుకురండి, అభివృద్ధికి సహకరించండి. ప్యాకేజీలు అల్లన్న సాగర్లో ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ కూడా ఇంకొక 400 కోట్లు అవసరం అక్కడ. ఇంకా గ్రేవ్ యార్డ్స్ కట్టాలి, ఇంకా రోడ్స్ కంప్లీట్ చేయాలి, కొన్ని స్కూల్ బిల్డింగ్లు ఇవ్వాలి, కొన్ని టెంపుల్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మరి ఇంకొక 400 కోట్లు అటు మల్లన్న సాగర్కి ఇటు కొండపల్లి సాగర్కి కావాలి. మరి వాటిని తీసుకొచ్చి మీరు చేయాలి. మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి, మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు చేయండి. మీరు చేస్తే మేము సంతోషిస్తాం, సన్మానిస్తాం. అది కాకుండా మీరు తిట్టడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఎవరు కూడా హర్షించరు, ఎవరు కూడా దాన్ని మెప్పు పొందలేరు. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారు మీరు స్పష్టంగా మీకోసం ఆలోచించండి, మీ ఆలోచన ప్రజల కోసం ఆలోచించండి. ఇకనైనా తిట్టు అనుకోవాలి. అటు సిద్దిపేట గురించి ఇటు గజ్వేల్ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వందల కాల్ మాత్రాన పెద్ద లీడర్ కారు.
మీ అల్లుడికి మీ కొడుక్కి మంత్రి పదవి కావాలనుకుంటుండేమో, ఆ మంత్రి పదవి కోసమే ఇక కేసీఆర్ కుటుంబాన్ని తిడితే మంత్రి పదవి రాదు. మంచి పనులు చేసుకోండి. మంత్రి పదవి కావాలన్నా, ఇంకా లేకపోతే ముఖ్యమంత్రి పదవి కావాలన్నా మీరు ప్రజలతో మన్నన పొంది చేసుకోవాలి తప్ప ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని తిడితే నీ కొడుకు మంత్రి పదవి రాదు, నీకు ఎమ్మెల్సీ కూడా రాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ. తెలంగాణ భవన్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రోడ్డు మీద కూడా చౌరస్తా కూడా పోలేదు అసలు పడలేదు. అట్లాంటిది అనే మాట అందులో ఒకటి మాట కాదు మాట, ఇంకొక చాలా ఇంపార్టెంట్ మాట కూడా చెప్తున్నారు. మమ్మల్ని ఇవాళ అక్రమ దాడులు అంటున్నారు, మమ్మల్ని మా స్థలాలు దొంగ స్థలాలు అంటారు, కబ్జా అంటారు. మాది కబ్జా కాదు, 30 ఏళ్ల కింద కాయిదాలు మాట్లాడుతున్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కట్టాం, అన్ని కట్టినాక ఇవాళ వీళ్ళు చిట్లు అడుగుతా అంటే మరి ఆ పైసలన్నీ ఓడిస్తాడు. నేను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కట్టాను పైసలు, నేనే గవర్నమెంట్ ఇన్ని రోజులు ట్యాక్స్ కట్టాను, నేను మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాను బిల్డింగ్ పర్మిషన్ కోసం, ఇన్ని రోజులు బిజిలీ పనులు కట్టాను, ఎలక్ట్రిసిటీ పనులు కట్టాను. మరి అవన్నీ ఎందుకు ఇస్తానా? నాకు నన్ను ఏదో దొంగలు వదిలేస్తున్నాడు, కబ్జాదారులకు వదిలేస్తున్నారు ప్రభుత్వం. ఇదే ప్రభుత్వము, ఇదే ముఖ్యమంత్రి మాకు ఏమేమో ఇస్తాను మోసం చేసి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇలా చేస్తున్నారని చెప్పి చెప్పారు. వారి బాధ అందరి బాధగా అర్థం చేసుకుంటూ ఒక 2 మాట मुस्तफा साहब अभी 2020 मिशन बात के बारे में खास जो रिफ्लेक्टेड हुए उनके बारे में बोला। मैं मेरा किशन राव बोलकर नहीं, मेरा किशन राव बोलकर नहीं, मैं तमाम जितने भी इफेक्टेड लैंड है उस लैंड के लिए टाइटल के लिए बोलना चाह रहा हूँ। गवर्नमेंट जो है ना, अगर हम गवर्नमेंट लैंड पे ऑक्यूपाई है, अगर हम गवर्नमेंट लैंड पे ऑक्यूपाई है तो यकीनन हमारे होगी। अगर गवर्नमेंट को ऑक्यूपाई है तो कोर्ट का रूल्स है कि 12,000 अगर हम कब्जे में है तो हमको राइट्स दे देना, हमको राइट से मालिक बनाने के अहकाम है कानून के। तो मैं ये चाह रहा हूँ कि आपको रिक्वेस्ट बताता हूँ, आप लीगली जो है ना उसको विलेज निकालिए, उसका लैंड टाइटल आप जिस लैंड पे बैठे गवर्नमेंट लैंड है प्राइवेट लैंड है वो गौर करिए आप लोग। इसके बाद आपको कोई भी नहीं जोड़ूंगा। अगर प्राइवेट लैंड अगर गवर्नमेंट को चाहिए तो उसका कंपल्सन उसका दे, आपको आपकी जितनी मर्जी है उतना कंपल्सन दे, आपको देने के बाद वो कब्जा ले आपसे। एक सेकंड मैं आपको विलेज लैंड बता रहा हूँ, मूसी रिवर का मेरे पास है, हर एक के जो है टीपल्स है, मूसी रिवर के तो जो भी जा रहे हैं टीपल्स है। ऊपर 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 ये मेरा नहीं है, वो गवर्नमेंट है, कांग्रेस गवर्नमेंट का है, ये कांग्रेस गवर्नमेंट डेवलपमेंट अथॉरिटी म्युनिसिपल का ये ऑफिसर तमाम ऑफिसर से, क्या वो ऑफिसर के बच्चे थे? आज जो आप लोग ये हरकत करें, मूसी रिवर आपका प्रोजेक्ट जो है ना बड़े-बड़े बिल्डर को भेज देंगे तो मूसी रिवर को बड़ा लैंड लेंगे, ये मूसी रिवर जा रही है, उसके पीपल साइड तमाम चीजें है, 1940 का भी क्लियर मैप है, 1976 का क्लियर मैप है, ये डिजाइन అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ లైంగిక వేధింపుల నేపథ్యంలో ఫోక్సో కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలిసింది. అయితే తాజాగా తాను అవార్డు అందుకోవాలని, తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసులకు ఇచ్చిన 4 రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉప్పరపల్లె కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే అనంతరం అతడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. నాకు ఇటీవలే ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు వచ్చింది, దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది, అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని జానీ కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్ పై నెల 7న విచారణ చేపడతామని రంగారెడ్డి ఫోక్సో కోర్టు పేర్కొంది. మరొక వైపు కొరియోగ్రాఫర్ బెయిల్ పిటిషన్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం. నిందితుడిని బయటకు వదిలేదే లేదు, సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని తమ పిటిషన్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపు ఘాట్లు లంగర్ హౌస్ల వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రెస్ మీట్ గాంధీ భవన్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మరి దీనిపైన ఉండడము, ముఖ్యమంత్రి గారి దగ్గరనే మత్స్యశాఖ ఉండడము మాకు అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి రేపు అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ ఉంటుంది. అందులో పాల్గొనే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశించడం జరిగింది. రేపు దానికి అనుగుణంగానే ముందుకెళ్తుంటాము. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మేము 32 జిల్లాల్లో టెండర్లు పిలవడం జరిగింది. 3 రకాల చేపలు వేస్తాము. బుచ్చ, రవ్వ, మన బంగారు తీగ, అదేవిధంగా కొరమీను కూడా వేస్తాము. అనుగుణంగా అంటే కొన్ని ఏ చెరువుల్లో ఏ చేప పెంపకం ఉంటుందో ఇప్పటికే అధికారుల ద్వారా, నిపుణుల ద్వారా దాని యొక్క పర్యవేక్షణ చూస్తున్నాము. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇంతకుముందు వేసిన 10,000 చేపలు వేసి 1,00,000 చేప అనే విధాన్ని కాకుండా వేసిన ప్రతి చేపకి నాణ్యత గల చేపలు ఇస్తాము. వేసిన ప్రతి చేపల యొక్క స్థానాలు మనకు తెలుస్తుంది. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రత్యక్షంగా కొన్ని చర్యలు తీసుకున్నాము. ఇందులో జిల్లా పంచాయతీ అధికారిని, జిల్లా మత్స్యశాఖ అధికారిని, జిల్లా ఇరిగేషన్ అధికారిని, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ని కమిటీ చేశాము. వారి యొక్క పర్యవేక్షణలో రేపు ప్రతి చెరువు వద్ద చేప పిల్లలు వేసే విధంగా, ఆ చేపల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఎప్పటికైనా కూడా భవిష్యత్తులో మత్స్యకార కుటుంబాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొన్ని పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఆ పంచవర్ష ప్రణాళిక భాగంగానే ఉచిత చేపల పంపిణీ రేపు ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అదేవిధంగా వన్తో పాటు గద్వాల్ జిల్లాలో కూడా రేపు చేపల పంపిణీ ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన మొదటి ఫేజ్లో, అక్టోబర్ 7వ తేదీన 2వ ఫేజ్లో పంపిణీ చేస్తాం. ధన్యవాదాలు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం జార్ఖండ్లోని హజారీబాగ్ లో ప్రధాని మంత్రి, అలాగే జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గిరిజనుల ప్రాబల్యం ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధితో పాటు గిరిజన జనాభాను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యం. ఆ తర్వాత మధ్యాహ్నం గాంధీ మైదాన్, మత్వారి, హజారీబాగ్ లో బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇక సెప్టెంబర్ 20న సాహింగ్బంజ్ నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన యాత్ర రాష్ట్రంలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 76 నియోజకవర్గాలను కవర్ చేసింది. जिस भारत का सपना गांधी जी और देश की महान विभूतियों ने देखा था, वो सपना हम सब मिलकर के पूरा करें। आज का दिन हमें ये प्रेरणा देता है। साथियों, आज 2 अक्टूबर के दिन मैं कर्तव्य बोध से भी भरा हुआ हूं और उतना ही भावुक भी हूं। आज स्वच्छ भारत मिशन को, उसकी यात्रा को 10 साल के मुकाम पर हम पहुंच चुके हैं। स्वच्छ भारत मिशन की ये यात्रा करोड़ों भारतवासियों की अटूट प्रतिबद्धता का प्रतीक है। बीते 10 साल में कोटि-कोटि भारतीयों ने इस मिशन को अपनाया है, अपना मिशन बनाया है, इसे अपने जीवन का हिस्सा बनाया है। मेरे आज की 10 साल की इस यात्रा के पड़ाव पर मैं हर देशवासी, हमारे सफाई मित्र, हमारे धर्मगुरु, हमारे खिलाड़ी, हमारे सेलिब्रिटीज, एनजीओज, मीडिया के साथी, सभी की
सराहना करता हूं, भूरी भूरी प्रशंसा करता हूं। आप सभी ने मिलकर स्वच्छ भारत मिशन को इतना बड़ा जन आंदोलन बना दिया। मैं राष्ट्रपति जी, उपराष्ट्रपति जी, पूर्व राष्ट्रपति जी, पूर्व उपराष्ट्रपति जी, उन्होंने भी स्वच्छता की ही सेवा इस कार्यक्रम में श्रमदान किया, देश को बहुत बड़ी प्रेरणा दी। मैं आज राष्ट्रपति उपराष्ट्रपति महोदय का भी हृदय से अभिनंदन करता हूं, धन्यवाद करता हूं। आज देश भर में स्वच्छता से जुड़े कार्यक्रम हो रहे हैं। लोग अपने गांवों को, शहरों को, मोहल्लों को, चाल हो, फ्लैट्स हो, सोसाइटी हो, स्वयं बड़े आग्रह से साफ सफाई कर रहे हैं। अनेक राज्यों के मुख्यमंत्री, मंत्रीगण और दूसरे जनप्रतिनिधि भी इस कार्यक्रम का हिस्सा बने, इस कार्यक्रम का नेतृत्व किया। बीते पखवाड़े में, मैं इसी पखवाड़े की बात करता हूं, देश भर में करोड़ों लोगों ने स्वच्छता ही सेवा कार्यक्रमों में हिस्सा लिया है। मुझे जानकारी दी गई कि सेवा पखवाड़ा के 15 दिनों में देश भर में 27 लाख से ज्यादा कार्यक्रम हुए, जिनमें 28 करोड़ से ज्यादा लोगों ने हिस्सा लिया। निरंतर प्रयास करके ही हम బీజేఎల్పీ నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న చూద్దాం. నిన్న మొన్న 24 గంటల పాటు జరిగినటువంటి రైతు హామీల సాధన దీక్షకు వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతన్నలకు, అదే మాదిరిగా 2 రోజుల ఈ దీక్ష కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ వివిధ పదాధికారులు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, అదే మాదిరిగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి బీజేవైఎం, రైతు సెల్ అధ్యక్షులు, వారి కార్యవర్గం, మహిళా కార్యవర్గం, అదే మాదిరిగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అన్ని వర్గాలకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేలాదిగా రైతన్నలు వచ్చి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా, రైతులకు అండగా నిలవాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, వారి వెంట భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, భారతీయ జనతా పార్టీ వారికి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కి హామీలను విస్మరిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని, వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, వారి వెంట మేము ఉంటామని భరోసా కల్పించడానికి, వారి గొంతుకై వారి పక్షాన మేము చేసినటువంటి ఈ దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా
గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని హామీలను గాలి కొదిలేసి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు చేపడుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల పండగ నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు 2 లక్షల రుణమాఫీ పేరు మీద పచ్చి అబద్ధాలు 15 ఆగస్టు లోపల ప్రతి పైసా రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఈరోజు అవన్నీ మర్చిపోయి అన్ని గాలి కుదిరేసి ఈరోజు మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రైతుల ఇచ్చినటువంటి హామీలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటే అన్నారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయన అని మండిపడ్డారు. వారికి డ్రగ్స్ అలవాటు చేశాక వారి ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. సమంత నాగ చైతన్య విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు తల్లి అక్కా చెల్లెలు లేరా అని సురేఖ ప్రశ్నించారు. తనపై బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. మంత్రి సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక మనసున్న మనిషిగా ఈ అంశంపై హరీష్ రావు స్పందించాలన్నారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవార్డు అందుకోవాలి, బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో జానీ మాస్టర్ పిటిషన్. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.